కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువైపోయింది. భారీ బడ్జెట్ సినిమా సక్సెస్ అయితే చాలు 500 కోట్లు 1000 కోట్ల క్లబ్ అంటూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ ఈ విషయంలో సరికొత్త ఫీట్ క్రియేట్ చేశాడు. మరి టాలీవుడ్ లో నెక్స్ట్ 500 crores వసూలు చేసే హీరో ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బలమైన కథకి అంతే బలమైన హీరో తోడైతే 500 కోట్లు కలెక్షన్స్ అందుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఈ విషయాన్ని బాహుబలితో ప్రూవ్ చేశాడు రాజమౌళి. బాహుబలి 2తో 1500 కోట్లకు పైగా వసూలు రాబట్టాడు. దీంతో 500 కోట్ల క్లబ్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. RRRతో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ లిస్ట్ లో ఎంట్రీ ఇచ్చారు. పుష్పతో బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టిన 300 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. రీసెంట్ గా వచ్చిన సలార్, కల్కితో ఎవరికీ సాధ్యం కాని ఫీట్ ని అందుకున్నాడు ప్రభాస్. అయితే డార్లింగ్ తర్వాత సోలోగా 500 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఏ హీరోకి ఉంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ స్టార్స్ అయిన రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ కి నెక్స్ట్ 500 కోట్ల క్లబ్ లో చేరే సత్తా ఉంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బాస్టర్ అయితే తారక్ 500 కోట్ల హీరోగా మారిపోతాడు. పుష్ప 2తో అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలో చేరే ఛాన్స్ ఉంది. శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ ఏమైనా అద్భుతాలు చేస్తే రామ్ చరణ్ కూడా 500 కోట్ల హీరోగా మారుతాడు. అయితే ఈ ముగ్గురులో ఎవరు ఫస్ట్ ఆ రికార్డ్ని అందుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. గుంటూరు కారంతో హిట్ కొట్టిన మహేష్ ఇప్పుడు డైరెక్ట్ గా కుంభస్థలాన్ని గురిపెట్టాడు. రాజమౌళితో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి నేషనల్ వైడ్ గా భారీ హైప్ క్రియేట్ చేశాడు. SSMB 29తో 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు చక్కన. అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ ప్రాజెక్ట్ 2026లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమాతో మహేష్ క్రేజ్ పాన్ వరల్డ్ కి చేరడమే కాదు, మార్కెట్ 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి టాలీవుడ్ లో ప్రభాస్ తర్వాత 500 కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చే హీరోలుగా ఈ నలుగురు ఫోకస్ అవుతున్నారు. మరి ఎవరు ఫస్ట్ ఈ రికార్డ్ ని క్రాస్ చేస్తారో చూడాలి.